వంటిల్లు. ఇవాళ మన వంటిల్లు ఓ డిఫరెంట్ నాన్ వెజ్ ఐటమ్తో రెడీగా ఉంది. మరి ఆ నాన్ వెజ్ ఐటమ్ ఏంటో మన చెఫ్ ఉదయ్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఉదయ్ గారు. హాయ్. ఇవాళ డిఫరెంట్ నాన్ వెజ్ రెసిపీ ఏంటి? ఈరోజు అందరికీ తెలిసిన ఐటమే హైదరాబాదీ పాయా నహారీ. పాయా నహారీ. యాక్చువల్లీ పాయా అంటేనే ఇక్కడ హైదరాబాద్ ఎక్కువ బయట వెళ్ళి తింటూ ఉంటారు. సో ఇవాళ మనం స్టూడియో 1 వంటిల్లుతో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో పాయా నహారీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి మీకోసం. పాయా నహారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఏంటండి? ఓకే, పాయా నహారీ యాక్చువల్గా మటన్ లెగ్స్ తీసుకోవాలి. ఇలాగా మనకి మేక కాళ్ళు ఉంటాయి కదా, సో మేక కాళ్ళు తీసుకోవాలి. వీటిని నేను 4 లెగ్స్ తీసుకున్నాను. ఒకటి మీకు విడిగా చూపిద్దామని ఇలా తీసుకొచ్చాను అనమాట. ఈ 4 లెగ్స్ని మనం కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. మన తెలంగాణలో, ఆంధ్రాలో ఎక్కువగా బొక్కల సూప్ అంటూ ఉంటారు. కొంతమంది తెలియక పాయా నహారీ అంటారు, కొంతమంది బొక్కల సూప్ అంటూ ఉంటారు. యాక్చువల్గా వచ్చేసి ఇది మన నవాబ్ పరిపాలనలో ఉన్న టైంలో మనకి పాయా నహారీ అని పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇదివరకు బొక్కల సూప్ అని పిలిచేవాళ్ళు అనమాట. సో పాయా నహారీకి ఏంటంటే ఫస్ట్ 4 లెగ్స్ తీసుకోవాలి. లేత కాళ్ళు, లేత ఉన్నటువంటి మన గోట్ ఉంటుంది కదా, మేక కాళ్ళని తీసుకొని ఇలాగా మనం ఫస్ట్ కట్ చేసుకోవాలి. సో వచ్చేసి ఇట్లాగా చిన్న చిన్న ముక్కల కింద బోన్స్ కింద కట్ చేసుకోవాలి. ఇది యాక్చువల్గా మనకి బాలింతలకి, తర్వాత మెన్సెస్ అయిన లేడీస్, ఫస్ట్ మెన్సెస్ అయిన లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువగా ఇస్తూ ఉంటారు, ఎందుకంటే బలం రావడానికి. అట్లాగే మన ఆటగాళ్ళకు కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. కబడ్డీ ఆడే వాళ్ళకి, క్రికెట్ ఆడే వాళ్ళకి కూడా ఎక్కువ మనకి క్యాలరీస్ లూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇది చాలా మంచిది అనమాట, హెల్తీ ఫుడ్ అనమాట. సో చిన్నపిల్లల్లో కూడా వెనకమాల బోన్ పెరగడానికి, బ్యాక్ బోన్ పెరగడానికి కూడా చాలా మంచిది అనమాట. సో దీనికి కావాల్సిన పదార్థాలు మనం చూసాం కాబట్టి, సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ పాయా నహారీకి పోట్లీకా మసాలా. ఏంటండి? పోట్లీకా మసాలా. పోట్లీకా మసాలా. ఎస్, పాయా నహారీ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా పోట్లీకా మసాలా ఉండాలి. సో పోట్లీకా మసాలాలో అసలు ఏముంటాయి? ఓకే, పాయా నహారీ మనం తినేస్తూ ఉంటాం యాక్చువల్ రెస్టారెంట్స్లో, బట్ హౌ దే ప్రిపేర్ అనేది ఎవరికి తెలియదు. పోట్లీకా మసాలా అనేది ఎవరికి తెలియదు. ఇంకా పోట్లీ అంటే ఒక బ్యాగ్ అని అంటూ ఉంటారు. ఎస్, పోట్లీ అంటే ఒక పొట్లం లాగా ఉన్నదాన్ని పోట్లీ అంటారు. సో ఇందులో ఏముంటాయంటే పోట్లీకా మసాలాలో మెయిన్గా వట్టి వేళ్ళు ఉంటాయండి. యాక్చువల్గా వట్టి వేళ్ళు అంటారు. వట్టి చెట్టు ఉంటుంది కదా, దాని కింద వట్టి వేళ్ళు ఉంటాయి. ఆ చెట్టు నరికేసిన తర్వాత కింద మిగిలే వట్టి వేళ్ళు కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. యాక్చువల్గా ఇది వచ్చేసి ఒక 40 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. సో చిన్న బంచ్ వచ్చేసి అంత కాస్ట్ ఉంటుంది అన్నమాట. అట్లాగే ఇంకోటి వచ్చేసి దాల్చిన చెక్క తెలిసిందే. తర్వాత మరాఠీ మొగ్గ ఉంటుంది. ఇది పోట్లీకా మసాలాలో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్, ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది వట్టివేళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మరాఠీ మొగ్గ, అలాగే స్టార్ అనీస్, నక్షత్ర పువ్వు అంటారు కదా, అట్లా టైప్లో ఉంటుంది ఇది. దీన్ని స్టార్ అనీస్ అంటారు ఇంగ్లీష్లో, యాక్చువల్గా తెలుగులో అయితే నక్షత్ర పువ్వు. అట్లాగే జాజికాయ అంటారు. జాజికాయ కూడా దీంట్లో వాడతారు. అయితే ఎక్కువ వాడకూడదు, మన ఒక్కలు తినే కిళ్ళీల్లో కూడా వాడుతూ ఉంటారు జాజికాయని. మరి ఎక్కువగా వాడకూడదు, కొంచెం మనం ఇట్లా రబ్ చేసి కొంచెం వేసుకుంటే కనుక టేస్ట్ వస్తుంది. అట్లా ఇంకోటి ఏంటంటే జాజికాయ తర్వాత జావిత్రి అని ఉంటుంది, సన్నగా ఉంటుంది. ఇది కూడా మనం వచ్చేసి కిళ్ళీల్లో వాడుతూ ఉంటారు. బట్ ఏంటంటే దీని పోట్లీకా మసాలాలో ఇది కూడా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్. ఆ తర్వాత బిర్యానీ పత్తా, అందరికీ తెలిసిందే, బిర్యానీ ఆకు. కొంచెం నేను అజినోమోటో కూడా వాడుతున్నాను టేస్ట్ తీసుకురావడానికి, ఎందుకంటే తొందరగా ఉడకాలి కాబట్టి. మనకి మటన్ లెగ్స్ కొంచెం చాలా హార్డ్గా ఉంటుంది, అందులో లేత కాళ్ళు అయితే తొందరగా ఉడికిపోతాయి. ఒకవేళ ముదురుకాలు ఏదైనా ఒకటి వస్తే కనుక అది ఉడకాలి అంటే కనుక అజినోమోటో ఉండాలి. దీన్ని అజినోమోటో, చైనీస్ సాల్ట్ అంటారు. కొద్దిగా వాడితే కనుక మనకి ఈజీగా ఫాస్ట్గా కుక్ అవుతుంది. అలాగే మనకి ఇలాచీ అనమాట. ఇలాచీ అంటే తెలిసిందే కదా, యాలకులు, అలాగే మిరియాలు, పెప్పర్కార్న్స్, బ్లాక్ పెప్పర్కార్న్స్. అట్లాగే షాజీరా కూడా ఉంటుంది దీంట్లో. అలాగే కొంచెం సోంపు అనమాట, సోంపు ఉంటుంది. ఆ సోంపు తర్వాత దీంట్లోనే మనకి లవంగ పత్తా, సో అట్లాగే ధనియాలు కూడా ఉంటాయి. ఓకేనా? సో వీటన్నిటిని ఒక పొట్లంలో కట్టి పెడతారనమాట. అందుకే దాన్ని పోట్లీకా మసాలా అంటారు. ఓకేనా? సో ఈ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకుంటా మనం
పాయా నహారీని తయారు చేయాలి. ఓకే. సో ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పోట్లికా మసాలాకు ఉన్న బ్యాక్గ్రౌండ్, ఎస్పెషల్లీ మన పాయా నహారీకి వాడేటటువంటి మసాలా అనమాట. ఓకే. ఇది ఉంటేనే పాయా నహారీ అంటారు దాన్ని, లేదంటే అది పాయా నహారీ అవ్వదు. ఓకే. సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. మనకి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వెళ్తే కనుక మనకి పోట్లికా మసాలాలు దొరుకుతూ ఉంటాయి, పొట్లాల్లో అమ్ముతూ ఉంటారు. బట్ హైదరాబాద్లో మీరు ఎక్కడ ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఇక్కడ దొరకదు మీకు. పోట్లికా మసాలా అంటే వాట్ ఈజ్ పోట్లికా మసాలా అని అడుగుతూ ఉంటారు. బట్ చార్మినార్ సైడ్ అట్లా వెళ్తే కనుక మీకు పోట్లికా మసాలా ఈజీగా దొరుకుతుంది. అట్లాగే విజయవాడ వెళ్తే కనుక విజయవాడలో మనకి ఓల్డ్ మార్కెట్ ఉంటుంది, బంగారపోట్ల సందు అని ఉంటుంది, అక్కడ కూడా మనకి పోట్లికా మసాలా దొరుకుతుంది. ఓకేనా. సో ఈ ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టేద్దాం. ఇక తర్వాత అందరికీ తెలిసిందే కొద్దిగా గరం మసాలా, మనకి జింజర్ గార్లిక్ కామన్గా ఉంటుంది, అలాగే కొత్తిమీర, కరివేపాకు. ఓకే. కొంచెం గోధుమ పిండి వాడతారు దీంట్లో. ఎందుకు గోధుమ పిండి వాడతారంటే కొద్దిగా బలానికి అనమాట. అలాగే సూప్ థిక్నెస్ రావడానికి కూడా గోధుమ పిండి వాడతారు. ఓకే. సో రూ అంటారు కదా, యాక్చువల్గా నీకు చెప్పాను రూ. సో యాక్చువల్గా ఫస్ట్ కొంచెం బటర్ వేసి, ఆ బటర్ లేకపోతే నూనె అయినా వేసి దాంట్లో ఎంత క్వాంటిటీ అయితే బటర్ వేసామో అంత క్వాంటిటీకి సంబంధించి మనం గోధుమ పిండి కూడా వేసుకొని కలిపి మిక్స్ చేసుకుంటే మనకి వైట్గా వచ్చే ఫస్ట్ దాన్ని మనం వైట్ రూ అంటాం. సో వైట్ రూ కూడా మనకి పాయా నహారీలో మెయిన్ పాత్ర పోషిస్తుంది. ఓకే. పోట్లికా మసాలా తర్వాత వైట్ రూ అనమాట. అది గోధుమ పిండితో చేస్తాం, నాట్ మైదా, గోధుమ పిండి. అది బలాన్ని తీసుకొస్తుంది కాబట్టి. సో మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ప్రాసెస్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కుక్కర్ తీసుకోవాలి. పాయా నహారీ అంటే మనకి లెగ్స్ కాబట్టి, లెగ్స్ తొందరగా ఉడుకోవు కాబట్టి మామూలు డిష్లో వండే కంటే మనం ఇలాగ ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో కుక్ చేసినట్లయితే ఫాస్ట్గా అవుతుంది. సో ఫస్ట్ ఫ్లేమ్ ఆన్ చేసుకుందాం, మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఫ్లేమ్ ఆన్ చేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేద్దాం. ఓకే. సో ఈ ఆయిల్ ఫ్రై అవ్వగానే దాంట్లోకి ఒక్కొక్కటిగా మనం మసాలాస్ యాడ్ చేద్దాం. మసాలాస్ వచ్చేసి షాజీరా, అలాగే కొంచెం ధనియాలు, ఓకే, బిర్యానీ ఆకు, అజినమోటో లాస్ట్లో వేద్దాం మనం. ఓకే. అట్లాగే వట్టి వేళ్ళు డైరెక్ట్గా, నహారీ సూప్ కదా. ఓకే. తర్వాత వచ్చేసి మరాఠీ మొగ్గు, స్టార్ అనీస్, కొద్దిగా జావిత్రి, గసగసాలు, గసగస్ అంటారు కదా, గసగస్, అట్లాగే సోంఫ్, అలాగే లవంగాస్. వీటన్నిటిని మనం పక్కన పెట్టుకోవాలి. అన్నిటిని ఒక దాంట్లో వేసేయాలి. అజినమోటో ఇప్పుడే వద్దు, లాస్ట్లో వేద్దాం, ఎందుకంటే మళ్ళీ చేదు వస్తుంది కాబట్టి. ఓకేనా. అట్లాగే కొద్దిగా మన జాజికాయ కూడా ఎక్కువ వేయకూడదు. సో ఎక్కువ పచ్చిదనం వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఇలాగా దాన్ని రఫ్ చేసినట్లయితే కొద్దిగా మనకి జాజికాయ పౌడర్ లాగా వస్తుంది. దాన్ని కొంచెం వేసుకుంటే కనుక పాయా నహారీకి మంచి టేస్ట్ వస్తుంది. ఎక్కువ వేయకూడదు, కాయ మొత్తం వేసేసారంటే చేదు వచ్చేస్తుంది. కొద్దిగా జాజికాయని ఇలా రఫ్ చేసి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఓకే. అజినమోటో వేయలేదు నేను, లాస్ట్లో వేస్తాను. ఫస్ట్ ఈ మిక్చర్ని అంతా ఇలాగ మనం కలుపుకోవాలి. ఓకే. మనకి ఈ దినుసులన్నీ వేగుతూ ఉంటాయి. వేగుతున్నప్పుడే పాయా నహారీని మనం సంబంధించి మటన్ లెగ్స్ని కూడా వేసేద్దాం. సో నా దగ్గర ఇంకొక లెగ్ ఉంది. ఈ లెగ్ నేను కట్ చేసి చూపిస్తాను మీకు ఎలా కట్ చేయాలో. మనం మటన్ లెగ్స్ ఎన్ని తీసుకున్నాం ఉదయ్ గారు ఇవాళ? 4 లెగ్స్ అనమాట. మటన్ లెగ్స్ వచ్చేసి 4 తీసుకున్నాం, 3 వేసాం. ఇది కూడా వేసేద్దాం. జస్ట్ ఇట్లాగా కాళ్ళ మధ్యలో ఉన్నటువంటి లింక్ దగ్గరికి వెళ్ళి మనం కట్ చేసినట్లయితే ఈజీగా కట్ అవుతుంది. కలుపుతుంది. దాన్ని కూడా వేసేద్దాం. ఇది విరగట్లేదండి, చాలా కష్టంగా ఉంది. సో వచ్చినంత మట్టుకి మనం వేసేద్దాం ఇలాగా. ఓకే ఆర్యనా. సో మనం జస్ట్ ఇట్లాగా ఒకసారి మిక్స్ చేద్దాం.
కానీ ఈ ఫ్లేవర్ బాగుందండి. నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఈ ఫ్లేవర్ ఒక ఏమంటారు టేస్ట్ కానీ ఆ గొప్పతనం కానీ అర్థమైపోతుంది. నాన్ వెజ్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఫ్లేవర్ చాలా బాగుంది. సో దీంట్లోకి మనం ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. ఓకే అండి. ఉల్లిపాయలు వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే దాంట్లోకి కొంచెం అల్లం వచ్చేసి 2 టీ స్పూన్స్. ఓకే ఓకే. అలాగే గార్లిక్ వెల్లుల్లిపాయలు కూడా ఒక 2 టీ స్పూన్స్. 1. అలాగే వచ్చేసి మనకి పొట్లిక మసాలా, నేను ఆల్రెడీ గ్రైండ్ కూడా చేశాను దీన్ని. అందులో కొంచెం గరం మసాలా కూడా మిక్స్ చేశాను. సో గరం మసాలా పౌడర్ కూడా 2 టీ స్పూన్స్ అన్నమాట. ఓకే. ఓకే. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. ఓకే అండి. పచ్చిమిర్చి ఎంత వేసుకుంటామంటే కొద్దిగా వేసుకుంటాం. జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే పసుపు కూడా వేద్దాం. పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ అన్నమాట. అలాగే కొత్తిమీర కూడా రెబ్బల్ని ఇలా కట్ చేసేసి వేసేద్దాం. కొద్దిగా బిర్యానీ పత్తా కూడా వేద్దాం. కొద్దిగా మింట్ లీఫ్ కూడా, నాట్ టూ మచ్, ఎక్కువ వేసేస్తే మళ్ళీ చేదు వస్తుంది. ఓకే. మింట్ లీఫ్ కూడా కొద్దిగా వేద్దాం జస్ట్ టేస్ట్ కోసం. ఇంకా ఫైనల్గా ఉప్పు. అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటుంది ఉప్పు. ఇది నేను ఆర్యన దగ్గర నేర్చుకున్నానండి. ఓకే. ఉప్పు కూడా వేసేద్దాం, సరిపోతుంది. సో లెమన్ లాస్ట్లో వేద్దాం ఆర్యన, ఇప్పుడే వద్దు. సో ఏం చేద్దామంటే ప్రస్తుతానికి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసి ఫిక్స్ చేద్దాం. సో మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఆర్యన చూస్తుంటే. ఈ మసాలాన్ని కొంచెం ఫ్రై అయినాయి కాబట్టి దీంట్లోకి వాటర్ యాడ్ చేసేద్దాం. వాటర్ వచ్చేసి జస్ట్ ఒక 1.5 లీటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. వాటర్ ఇందులో కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి కదండి. సూప్ కాబట్టి మనకి ఇవన్నీ ఉడకాలి. ఉడికి మనకి మెయిన్ సూప్ బయటికి రావాలి కాబట్టి కొద్దిగా 1.5 లీటర్ వాటర్ యాడ్ చేశాను నేను. దీంట్లోకి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మూత పెట్టేద్దాం. 9 to 10 విజిల్స్ వచ్చేలా చూసుకుంటే కనుక మనకి పాయా నహారీ మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఈ లోపల మనం గోధుమ పిండి అలాగే కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా మనం రూ తయారు చేసుకుందాం. ఫైనల్గా ఈ పాయా నహారీ రెడీ అయిపోయినప్పుడు ఈ రూ తీసుకొని దాంట్లో యాడ్ చేసేసినప్పుడు మనకి పాయా నహారీ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మనం ప్లేట్ సర్వీస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు 10 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఎస్. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం క్లోజ్ చేసేద్దాం. ఎస్. సో కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెడదాం విజిల్స్ తొందరగా రావడానికి. సో 10 విజిల్స్ వెయిట్ చేస్తే కనుక మనకి పాయా నహారీ మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అయిపోతుంది. సో విల్ వెయిట్ ఫర్ 10 మినిట్స్. ఓకే ఆర్యనా, మనకి పాయా నిహారీ సూప్ రెడీ అయిపోతుంది. ఇంకొక విజిల్ కోసం వెయిట్ చేద్దాం. 9 విజిల్స్ అయిపోయినాయి. ఈ లోపల మనం రూ తయారు చేయడం చూద్దాం. జస్ట్ ఇట్లా ఆయిల్ కానీ లేకపోతే బటర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. స్టవ్ ఆపేసాయి ఇంకా. సో ఇందులోకి మనం 3 టీ స్పూన్స్ గోధుమ పిండి, అలా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. సో మిక్స్ చేద్దాం. ఓకే. సో ఈ టైంలో ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం. సో ఇది మనకి థిక్నెస్గా ఉపయోగపడుతుంది. సో దీని రూ అంటారు, గోధుమ పిండి రూ అనమాట. యాక్చువల్గా మనం సూప్స్లోకి మైదాతో చేస్తూ ఉంటాం. సో పాయా నిహారీ గురించి కొంచెం బెనిఫిట్స్ ఏమైనా ఉంటే చెప్తావా? లైక్ బోన్స్కి ఇంకా టీత్ ఫార్మేషన్కి పాయా నిహారీ మంచిగా హెల్ప్ చేస్తుందని నేను చదివాను. ఇమ్యూనిటీ చాలా మందికి తక్కువగా ఉంటుంది, ముఖ్యంగా లేడీస్కి చాలా మందికి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు రెగ్యులర్గా కనుక పాయా తీసుకుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా స్ట్రెంథెన్ అవుతుంది అంట అండి. సో వీక్గా ఉన్న లేడీస్ ఏం బాధపడకండి, పాయా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి, బాగా స్ట్రాంగ్ అయిపోతారు అనమాట. ఆర్యన లాగా స్ట్రాంగ్ అయిపోతారు. అయ్యో. ఓకే, మనకి రూ రెడీ అయిపోయింది. సో ఒకసారి పాయా కూడా 10 విజిల్స్ అయిపోయినాయి. సో ఒకసారి మనం ఓపెన్ చేద్దాం లైట్గా.
పాయా నిహారీ ఎప్పుడు స్టీమ్లోనే కుక్ చేయాలండి మనం, ఎందుకంటే స్టీమ్లో అయితే కొంచెం తొందరగా అవుతుంది, గ్యాస్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఒకసారి స్లోగా మనం సూపర్గా కుక్ అయిపోయింది, మొత్తం బోన్స్ అన్నీ ఉడికిపోయినాయి మనకి. అవునండి. సో ఈ వాటర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి పాయా సూప్ కింద మనం వాడతాం. సో దీంట్లోకి మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్లేమ్ ఆన్ చేద్దాం. ఆన్ చేసి లైట్ ఫ్లేమ్ మీద ఈ రూని యాడ్ చేసేద్దాం. ఓకే, మనం ఎంతైతే వాటర్ యాడ్ చేసామో అది సగానికి సగం అయిపోయిందండి. ఎస్. అండ్ ఇక్కడ చూస్తే వాటర్ కంటే బోన్స్ నుండి వచ్చిన థిక్నెస్ కనిపిస్తుంది. జ్యూస్. సో ఈ గోధుమ పిండి అనేది థిక్నెస్ వస్తుంది మనకి, పాయా థిక్నెస్ వస్తుంది. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఓకే, పాయా చేయడం ఎంత ఈజీ అని తెలీదు అసలు. చాలా మంది చాలా కష్టము, ఆ బోన్స్ ఉడకాలంటే చాలా టైం పడుతుంది, పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళం. చాలా ఈజీగా ఉందండి, ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా జస్ట్ పోట్లికా మసాలా ఒకటి, కుక్కర్ ఒకటి మనకి అవైలబుల్గా ఉంటే అన్నీ ఒకసారి కట్ చేసేసుకొని ముక్కలన్నీ దాంట్లో వేసేసుకున్నామంటే మనకి పాయా సూప్ రెడీ అయిపోతుంది. పోట్లికా మసాలా ఇంపార్టెంట్, అట్లాగే ప్రెషర్ కుక్కర్ ఉంటే తొందరగా అయిపోతుంది. ఒకసారి మిక్స్ చేద్దాం. యమ్మీ యమ్మీగా ఉంది, కలర్ఫుల్గా కూడా ఉంది. ఇది నవాబీ డిష్. ఎస్. సో ఇవాళ ఆర్యన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతుందండి. థిక్నెస్ కూడా సరిపోయింది. ఒకసారి టేస్ట్ చూద్దాం, నేను టేస్ట్ చూస్తాను. టేస్ట్ చూసి ఒకవేళ సాల్ట్ ఓకే అనుకుంటే కనుక దెన్ విల్ గో ఫర్ సర్వీస్ అనమాట. ఎస్, సాల్ట్ కొంచెం తగ్గింది. సో నేను అనుకున్నట్టుగానే కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. ఎస్, సరిపోతుంది సాల్ట్. ఒకసారి స్టిర్ చేద్దాం. ఈ లోపల కొంచెం హై ఫ్లేమ్ పెడదాం. రియల్ హైదరాబాదీ పాయా అనమాట. సరిపోతుంది. సో దిస్ ఇస్ ద టైమ్ టు స్విచ్ ఆఫ్ ద ఫ్లేమ్ అండ్ గో ఫర్ సర్వీస్ అనమాట. నేను ప్లేట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. జస్ట్ కుకుంబర్ ఇచ్చాను, టమాటో, ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ లెమన్ అనమాట. సో ఒకసారి కొద్దిగా లాస్ట్లో అజినమోటో కూడా వేసేద్దాం, చేదు రాకోకుండా. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అజినమోటో. అట్లాగే లాస్ట్లో కొద్దిగా లైమ్ జ్యూస్ కూడా యాడ్ చేద్దాం. సో డిష్కి ఎలివేషన్ వస్తుంది బాగా. మళ్ళీ ఒకసారి స్టిర్ చేద్దాం. ఓకే ఆర్యనా, మనం సర్వీస్ స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఇట్లా తీసేసుకొని పాయాని ఒక బౌల్లోకి తీసుకుందాం. వేడివేడిగా యమ్మీ యమ్మీగా ఉంది. డైరెక్ట్ ఇలా తినేయచ్చు అండి, యా ఇలా కన్జ్యూమ్ చేసేయచ్చు డైరెక్ట్గా. లేదు ఇఫ్ యూ వాంట్ గో హెడ్ విత్ బిర్యానీ ఆర్ సంథింగ్ అంటే తినచ్చు. కొంతమంది బ్రెడ్ బన్స్తో కూడా తింటారు కదా. బ్రెడ్ బన్స్తో కూడా తింటారు. మన బ్రెడ్ రోల్స్ ఉన్నా బాగానే ఉంటుంది. సూప్ కింద తాగేయచ్చు డైరెక్ట్గా. దీన్ని రాగి సంకటితో కూడా తినొచ్చు అండి, బాగుంటుంది. ఒకసారి పెద్ద బోన్ కూడా వేద్దాం. నేను కూడా అదే చూస్తున్నా, పెద్ద లెగ్ ఎప్పుడు వేస్తున్నాము. ఫస్ట్లో భయపడిందండి ఆర్యన. దీని మీద కొంచెం మనం కొత్తిమీర జస్ట్ గార్నిష్ చేసేద్దాం. ఎస్, రెడీ. ఆర్యనా, మనకి పాయా నహారీ సూప్ రెడీ అయిపోయింది. ఒకసారి నువ్వు టేస్ట్ చేసి చెప్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, స్పూన్ తీసుకో. ఫస్ట్ టైం టేస్టింగ్ ఆర్యనా లైఫ్ లో. ఎప్పుడు పాయా సూప్ ఎప్పుడు తినలేదు లైఫ్ లో. ఓకే, ఎలా ఉంది? చాలా బాగుందండి. ఓకే, ఎస్,
ఎట్లా అంటే మీరు ఆ పోట్లేక మసాలా అని చెప్తూ ఉన్నారు కదా, నిజంగా ఇందులో మసాలాస్ డిఫరెంట్ అనే టేస్ట్ మాత్రం తెలిసిపోతుంది. నవాబీ స్టైల్లో ఈ డిష్లో మసాలాస్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయని అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ గారు, ఈ రెసిపీని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ వ్యూయర్స్ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీట్ అవుదాం. బాయ్.